ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి ఎత్తి వెళ్దామండి. బిడ్డ, ఈ వీడియో నీ కళ్ళ ముందుకు వచ్చిందంటే అది కేవలం ఒక సమాచారం కాదు, అది నీ దుర్గమ్మ పిలుపు. దుర్గమ్మ ఏదైతే చెబుతూ ఉన్నానో అది ఖచ్చితంగా నీ మంచికే, నీ క్షేమం కోసమే, నీ తలరాతను మార్చడానికే అని నువ్వు నమ్మాలి. తల్లి, నీ మనసులోని అగాధంలో ఎవరికీ చెప్పుకోలేక కనీసం నీ ప్రాణ స్నేహితులకు లేదా నీ అత్యంత సన్నిహితులకు కూడా వివరించలేని ఆ రహస్య కోరిక నీ గుండెల్లో ఒక తీరని భారమై, ఒక నిరంతర ప్రశ్నై నిన్ను వేధిస్తోంది కదూ. నా బాధ ఎవరికీ అర్థం కాదా, నేను ఇలాగే మిగిలిపోతానా అని నువ్వు పడుతున్నటువంటి ఆందోళన నాకు తెలుసు. లోకం నిన్ను అర్థం చేసుకోలేదని, నీ త్యాగాన్ని గుర్తించలేదని నువ్వు కుమిలిపోవద్దు. నీ తల్లిగా, నీ సర్వస్వమై ఉన్న నీ దుర్గమ్మ పైన భారం వేసి నీ మౌనంలో నా సమాధానాన్ని తెలుసుకో. నీ కన్నీళ్ళు, నీ సుదీర్ఘమైన బాధ నాకు తెలియదనుకున్నావా? నీ పక్కనే ఉండి నీ కన్నీళ్లు తుడుస్తూనే ఉన్నాను, గమనించమ్మా. చాలా కాలంగా నువ్వు ఒక అద్భుతం కోసం, ఒక మలుపు కోసం నిరంతరం శ్రమలు చేస్తున్నావు, ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నావు. ప్రతి ఉదయం ఒక ఆశతో మేల్కుంటున్నావు, ప్రతి రాత్రి నిరాశతో నిద్రపోతున్నావు. ఇది ఎప్పటికైనా జరుగుతుందా? అసలు ఆ దైవం నా మొర ఆలకిస్తున్నారా? నా ప్రార్థనలు దుర్గమ్మ ఆలకిస్తుందా, చేరుతున్నాయా అని 1000 సార్లు ప్రశ్నించుకుంటూ నీకు నువ్వే మానసికంగా కృంగిపోతూ ఉన్నావు. పిచ్చి తల్లి, నేను నీ ఇంట్లో అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉండగా, నీ ఇంటి పూజ గదిలో నీ దీపం వెలుగులో నేను ఉండగా, నీ ప్రతి శ్వాసలోనూ నా నామం ప్రతిధ్వనిస్తూ ఉండగా నీకు అసాధ్యమైనది ఏముంది? నువ్వు పడుతున్న ఈ సుదీర్ఘ నిరీక్షణ వృధా పోదు. ఏ శుభగడియల కోసం నువ్వు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నావో ఆ సమయం నీ వాకిట నిలబడి తలుపు తడుతోందమ్మా. నీ మనసులోని ఆ గాఢమైన, అత్యంత పవిత్రమైన కోరిక ఏదో నాకు క్షుణ్ణంగా తెలుసు. అది ధర్మబద్ధమైనది, ఎవరికీ అపకారం చేయనిది, కేవలం నీ ఆత్మగౌరవానికి మరియు నీ మనుగడకు సంబంధించినది. లోకులు ఏమనుకుంటున్నా కానీ, కాలం ఏమని తీర్పిచ్చినా కానీ నీ దుర్గమ్మకు తెలుసుగా నీ కోరికలోని స్వచ్ఛత. అందుకేనమ్మా ఈరోజు ఆ కోరికను సంకల్పబద్ధంగా నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆశీస్సులు నీపై ఇప్పుడు హిమగిరి నుండి ప్రవహించే పవిత్ర గంగలా కురుస్తూ ఉన్నాయి తల్లి. లోకానికి అసాధ్యం అనిపించేది, ప్రపంచం సాధ్యం కాదు అని కొట్టిపారేసేది నా బిడ్డవైన నీకు సుసాధ్యం కాబోతోందమ్మా. ఇది నా వాగ్దానం. దుర్గమ్మ మాట అంటే ఎంతో బలమైనది, తిరుగులేనిది. నేను ఎప్పుడు నా బిడ్డలకు చెప్పేది 2 మాటలు తల్లి. ఏంటి అంటే, తల్లి, నువ్వు పడిన కష్టాలు, సమాజం పెట్టిన ఇబ్బందులు, నిన్ను నమ్మిన వారు వెన్నుపోటు పొడిచిన నువ్వు చూపిన అపరిమితమైన ఓర్పు ఉంది చూడు, అదేనమ్మా నీ నుంచి నేను కోరుకున్నది. ఇవన్నీ నా దివ్య దృష్టిలో ఉన్నాయి. నీవు ఎదుర్కొన్న ప్రతి అగ్ని పరీక్షలోనూ నువ్వు ధైర్యంగా నిలబడ్డావు చూడు. ఒక్కోసారి నీకు నాపై కోపం వచ్చినా మళ్ళీ నా పాదాలనే ఆశ్రయించావు. ఇప్పుడు నీ ఆ గొప్ప ఓర్పుకు అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఇచ్చే కాలం వచ్చేసింది. ఆకాశం నుండి అమృతం కురిసినట్లుగా నీ ఎడారి లాంటి జీవితంలో ఆ ఆనందపు సెలయేర్లు ప్రవహించబోతున్నాయి. నీ కళ్ళలోని కన్నీరు తుడిచి నీ ముఖంలో నిత్యము చిరునవ్వును నింపే బాధ్యత నాదే, నీ దుర్గమ్మదే. భయం వద్దు, భరోసా ఇస్తున్నాను తల్లి నీకు. నీ ప్రయాణంలో ఎదురవుతున్న అవరోధాలు చూసి నువ్వు భయపడవద్దు, వెనుకడుగు వేయవద్దు. నీ మార్గంలో ఉన్న ప్రతి ముళ్ళును, ప్రతి రాయిని, నిన్ను అడ్డుకునే ప్రతి అడ్డంకిని నేనే స్వయంగా ఏరివేస్తాను. నువ్వు పడుతున్న మానసిక క్షోభకు, సామాజిక ఇబ్బందులకు, నీ చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యలకు స్వస్తి పలికే రోజు ఇదే. నీవు ఎవరికీ తెలియకుండా గుండెల్లో దాచుకున్నటువంటి ఆ రహస్య కోరికను
లోకమంతా ఆశ్చర్యపోయేలా నేను సఫలం చేస్తాను. నిన్ను తక్కువ చేసిన శత్రువులు కూడా నీ విజయాన్ని చూసి నివ్వెరపోతారు. నీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు. నీ చుట్టూ ఉన్న కటిక చీకటిని నా జ్ఞాన జ్యోతితో ఇప్పుడే పారద్రోలుతూ ఉన్నాను. ఆ వెలుగు నీ జీవితాన్ని నింపబోతోంది. ఎవరూ నన్ను ప్రేమించటం లేదు. అందరూ అవసరం తీరాక నన్ను వదిలివేస్తున్నారు. నేను ఈ ప్రపంచంలో ఒంటరిని అని నువ్వు అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఏడుస్తున్నావు కదా. కానీ బిడ్డ, నీ పక్కనే నీడలా నేనున్నానని ఎందుకమ్మా మరచిపోతూ ఉన్నావు? నీ చేయి పట్టుకుని ప్రతి అడుగులోనూ, ప్రతి కష్టమైన మలుపులోనూ నిన్ను పడకుండా నడిపిస్తున్నాను. కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆర్తిగా నన్ను తలుచుకో. నా కుంకుమ నీకు సమాధానం చెప్తుంది. నుదుటిని ధరించు. ఆ చల్లని స్పర్శ నీకు స్పష్టంగా అనుభవంలోనికి వస్తుంది. నేను నీదానినమ్మా, నువ్వు నా బిడ్డవు. మన బంధం ఈనాటిది కాదు తల్లి, ఇది కొన్ని జన్మల నుండి వస్తున్న పవిత్ర అనుబంధం. నీ ఒంటరితనాన్ని నా ప్రేమతో నింపేస్తాను. సంశయం మనిషిని బలహీనపరుస్తుంది, సగం విజయాన్ని నీ నుండి దూరం చేస్తుంది. దుర్గమ్మ నా కోరిక తీరుస్తుందా? నేను చేసిన చిన్న చిన్న తప్పులను క్షమిస్తుందా అన్న సందేహం వద్దు బిడ్డ. నీవు నా బిడ్డవమ్మా. బిడ్డ ఎన్ని పొరపాట్లు చేసినా తల్లి కన్నెత్తి చూస్తుందే తప్ప ఎప్పటికీ వదిలివేస్తుందా? నీకేం కావాలో, ఏది ఎప్పుడు ఇస్తే నీకు దాన్ని ఆనందంగా అనుభవించగలవో నాకు తెలుసు. నీ కర్మఫలాన్ని నేను నా అనుగ్రహంతో దహించి వేస్తాను. నీకు సంపూర్ణ శుభాన్ని చేకూరుస్తాను. విశ్వాసంతో ఒక్క అడుగు వేశావుగా, నిన్ను ముందుకు 100 అడుగులు వేయిస్తాను. నాపై నమ్మకం ఉంచు. నీ జీవితం బంగారుమయమైపోతుంది. గతంలో నువ్వు పడిన అవమానాలు, నీ సుఖాన్ని త్యాగం చేసి ఇతరుల ముఖంలో నువ్వు చూడాలని నువ్వు చేసిన సహాయము ఏవి వృధాగా పోవు. నీ కంటి నుంచి రాలిన ప్రతి కన్నీటి చుక్కను నేను నా కమండలంలో భద్రంగా దాచాను. ఆ పుణ్యఫలమే ఇప్పుడు నీ రహస్య కోరిక నెరవేరడానికి బలమైన పునాది అవుతుంది. నీ మంచితనాన్ని లోకం గుర్తించకపోయినా నీ దుర్గమ్మ నిన్ను నిరంతరం గమనిస్తూనే ఉన్నాను. ఆ మంచితనమే నిన్ను అన్ని ఆపదల నుండి, రాబోయే గండాల నుంచి రక్షిస్తుంది. నీ నీతి, నీ నిజాయితీ నీకు రక్షగా నిలుస్తాయి. నీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందే రోజు దగ్గరలోనే ఉంది. నా కార్య విధానం నీ చిన్న బుద్ధికి అందకపోవచ్చునేమో, కానీ ఒక్కసారి నేను నీకు కష్టం ఇచ్చినా అది నీకు భవిష్యత్తులో వచ్చే ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించడానికి అని గ్రహించు. ఇప్పుడు నీకు కేవలం ఈ అద్భుతం కూడా నా దివ్యలీలలో ఒక ప్రధాన భాగమే. నేను అనుకుంటే అడవిని పూలతో నింపగలను. ఉవ్వెత్తున ఎగిసే సముద్రాన్ని క్షణంలో శాంతింప చేయగలను. నీ ఈ చిన్న కోరిక తీర్చడం నాకు ఒక లెక్క. కేవలం నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ సహనాన్ని నేను పరీక్షిస్తున్నాను అంతే. నా మాయను అర్థం చేసుకోవడం కష్టమే, కానీ నా ప్రేమను పొందడం చాలా సులభం. పరిస్థితులను నీకు వ్యతిరేకంగా ఉన్నాయని లోకం నిన్ను వేలెత్తి చూపుతోందని భయపడకు. సింహం వలె ధైర్యంగా అడుగు వేయి. నీ వెనుక నీ దుర్గమ్మ ఉన్నానన్న సత్యాన్ని ఒక్క క్షణం కూడా మరువవద్దు. కొండల వంటి కష్టాలనైనా నా కృపా వీక్షణంతో దూది పింజాల్లాగా ఎగురవేస్తాను. నీ రహస్య కోరిక సిద్ధించడం తథ్యం. ఇది నా శిలాశాసనం. నా ఆశీస్సులు ఉన్న చోట అపజయం అనే మాటకు తావు లేదు. ప్రపంచం మొత్తం నిన్ను విమర్శించినా నేను నీ పక్షాన ఉంటే నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ధైర్యమే నీ ఆయుధం. నీ దుర్గమ్మ నామమే నీకు కవచం అని గుర్తుపెట్టుకో తల్లి. నీకు అన్ని విషయాల్లోనూ నేను సహాయం చేస్తూనే ఉన్నాను. ఒక తల్లి బిడ్డకు సహాయం చేస్తూ ఉన్నట్లుగా, ఆ బిడ్డను ఒడిలో లాలించినట్లుగా నీకు అన్ని శుభాలను నేను చేకూర్చడానికే ఇవాల్టి రోజున ఈ సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను. బిడ్డ, భయపడవద్దు, ధైర్యంగా ఉండు. నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నాను అని నువ్వు నమ్మితే 1000 ఏనుగుల బలం నీ సొంతమవుతుంది. నీ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నిన్ను
అందరిలోనూ అందనంత ఎత్తు ఎదిగేలాగా చేస్తుంది తప్ప నిన్నెప్పుడూ కూడా కిందకు తోసే విధంగా చూడదు. నీ తల్లి ఆశీర్వాదాలు ఎప్పుడూ నీకు మెండుగా ఉంటాయి. దీర్ఘశ్వాస తీసుకో, భయాన్ని వదిలే. తల్లి, నువ్వెప్పుడూ కూడా అంటూ ఉంటావు కదా భయమేస్తుంది అని. ఆ భారంగా మోస్తున్న ఆ రహస్య కోరికను, తీరని వేదనను నా పాదాల దగ్గర వదిలేశాను అని నువ్వు మనస్ఫూర్తిగా గట్టిగా అనుకో. నీ ప్రశాంతతను, నిశ్చింతను, పరమ ఆనందాన్ని నేను ప్రసాదిస్తూ ఉన్నాను. ఈ రాత్రి నుండి నువ్వు ఎటువంటి పీడకలలు లేదా ఆందోళనలు లేకుండా హాయిగా నిద్రపోతావు. నీ మనసును ఒక ప్రశాంత సరస్సులాగా మారుస్తాను. నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వారే, నిన్ను పనికిరాని వాడిగా ముద్ర వేసిన వారే రేపు నీకు కలిగే అద్భుత విజయాన్ని చూసి కళ్ళు తిప్పుకోలేక ఆశ్చర్యపోతారు. నీ రహస్య కోరిక సిద్ధించినప్పుడు వచ్చే ఆ దివ్య వెలుగు నీ ముఖంలో చంద్రబింబంలాగా ప్రకాశిస్తుంది. ఆ వెలుగు చూసి చీకటి శక్తులు, నిన్ను ఇబ్బంది పెట్టే దుష్ట శక్తులు, అసూయాపరులు పారిపోతారు. నీవు నా బిడ్డవు అని లోకానికి గర్వంగా నిరూపించే సమయం వచ్చేసింది. నీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాదే. నీవు పడిన అవమానాలు విజయాలుగా మారతాయమ్మా. నాకు వెండి, బంగారు కానుకలు, ఆడంబరమైనటువంటి ఉత్సవాలు, వేల మందితో చేసే భజనలు అక్కర్లేదు. నీ కళ్ళలోని నిజాయితీ, నీ హృదయంలోని ఆర్తి, నాపై ఉన్న చంచలమైన నమ్మకమే నాకు అత్యంత ప్రియమైనవి. దుర్గమ్మ అని ఒక్కసారి హృదయం లోతుల నుండి ఆర్తిగా పిలిస్తే చాలు. ఎక్కడ ఉన్నా, 7 సముద్రాల అవతల ఉన్న నీ రక్షణ కోసం నేను వస్తాను. ఆ విశ్వాసమే నీ కోరికకు మార్గం చూస్తుంది. నాపై సంపూర్ణ భారం వేసి నిశ్చింతగా ఉండు బిడ్డ. అడిగితే తల్లి ఇవ్వకుండా ఎలా ఉంటుంది? నీ పిలుపు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను బిడ్డ. నీ మనసులో ఎవరిపైనైనా కోపం, పగ, అసూయ ఉంటే వాటిని ఈరోజే నా దగ్గర దహించి వేయి. అవి నిన్ను లోపలి నుండి తినేస్తాయమ్మా. క్షమించే గుణాన్ని అలవరుచుకో. ఎప్పుడైతే నీ మనసు మలినం లేని అద్దంలాగా స్వచ్ఛంగా మారుతుందో అప్పుడే నా దివ్య శక్తి నీలో ప్రవహిస్తుంది. నీ కోరిక నెరవేరడానికి నీ మనసు నిర్మలంగా ఉండడం ఎంతో ముఖ్యం. అందరినీ ప్రేమతో చూడు. సర్వభూత కోటిలో నన్ను దర్శించు. అప్పుడే నేను నీలో కొలువై ఉండి నీ ప్రతి కోరికను నెరవేరుస్తూ ఉంటాను. నీ ఇంటి గోడల మధ్య దాగి ఉన్న రోదనలు, కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య బాధలు మటుమాయం కాబోతూ ఉన్నాయి. నీ గృహంలో మంగళకరమైన మార్పులు రాబోతున్నాయి. నీవు అత్యంత గోప్యంగా కోరుకున్న శుభవార్త అతి త్వరలోనే నీ తలుపు తడుతుంది. అది విన్నప్పుడు నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలతాయి. నీ ఇల్లు దుర్గమ్మ నామస్మరణతో, భజనలతో, దివ్య ధూపంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నీ కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారు. నీకు ఎదురయ్యే ఏ దిష్టినైనా, ఏ గ్రహదోషాన్ని అయినా, ఏ దుష్టశక్తి ప్రభావాన్ని అయినా నేనే అడ్డుకుంటాను. నా కుంకుమ నీకు అన్ని వేళలా రక్షణ కవచంలా పనిచేస్తూ ఉంటుంది. నీ రహస్య కోరికను అడ్డుకోవడానికి ఏ శక్తి ప్రయత్నించినా నా కృపా కటాక్షాల ముందు అవి నిలువలేవు. ధైర్యంగా నీ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళు. ఫలితాన్ని నేను చూసుకుంటాను. భయం వద్దు. నీ దుర్గమ్మ ప్రాణవాయువులు నీ చుట్టూనే ఉన్నాయి. నీకు ఆపద వచ్చే ముందే నేను దాన్ని తుంచివేస్తాను. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇది ప్రకృతి ధర్మం. నీకు ఇన్నాళ్ళు శని ప్రభావము, గత జన్మ కర్మ ప్రభావము కానీ కష్టకాలం నడిచింది. కానీ ఇప్పుడు నీ కాలచక్రం నా ఆజ్ఞతో శుభ దిశగా మళ్ళింది. నిన్నటి వరకు ఎడారిలాగా చీకటిగా ఉన్న నీ జీవిత వనం నేడు నా జ్ఞానజ్యోతితో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. నీ కోరిక నెరవేరే సుముహూర్తం వచ్చేసింది. ఆ ఆనందాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండు. పాత రోజులను మరచిపో. కొత్త వెలుగులను ఆహ్వానించు. కోరిక తీరిన తర్వాత గర్వంతోనో అహంకారంతోనో నన్ను మరచిపోవద్దు.
తల్లి, సదా నా నామస్మరణలో ఉండు. ఆకలితో ఉన్న జీవికి పిడికెడు అన్నం పెట్టు. నీకంటే తక్కువ స్థితిలో ఉన్నవారికి నీ చేతనైనంత సాయం చేస్తూ ఉండు. అదే నువ్వు నాకు ఇచ్చే గొప్ప దక్షిణ. పేదవారిలో, ఆర్తులలో నన్ను చూస్తూ ఉండు. అది నాకు పరమ ఆనందాన్ని కలిగిస్తుందమ్మా. అది నీ పుణ్యాన్ని రెట్టింపు చేస్తుంది కూడా. నీ విజయం 10 మందికి మేలు చేసేలాగా ఉండాలి. అప్పుడే ఆ విజయం శాశ్వతంగా నీ దగ్గర ఉంటుంది. నేను ఒకసారి అభయం ఇచ్చాను అంటే అది కాలాతీతమైనా సరే, భూమి ఆకాశాలు తలకిందులైనా సరే జరిగి తీరుతుంది. తల్లి దుర్గమ్మ సాక్షిగా కూర్చున్న మాట ఎన్నటికీ వ్యర్థం కాదు. నీ రహస్య కోరికను ఈరోజే నేను దివ్య ముద్ర వేశాను. మార్పు ఇప్పటికే మొదలైంది. ఫలితం అతి త్వరలోని నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఏ శక్తి, ఏ మనిషి నా మాటను జవదాటలేరు. నన్ను నమ్ము. నమ్మకమే నీకు సర్వస్వం. ఇక నీకు ఎటువంటి దిగులు లేదు. నీ కష్టాలన్నీ నాపై వేసి నువ్వు ప్రశాంతంగా నీ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండు. నవ్వుతూ ఉండు. నలుగురిని నవ్విస్తూ ఉండు. నీ దుర్గమ్మ నీలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను. ఎల్లప్పుడూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాను. నా ఆశీస్సులు నీకు, నీ కుటుంబానికి, నీ తరతరాలకు సదా తోడుంటాయి. దుర్గమ్మ చెప్పిన సందేశం మనందరికీ కూడా నిజంగా ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది కదండి. మరి ఆ తల్లి మన కోసం, తన బిడ్డల కోసం అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి సుదీర్ఘమైనటువంటి సందేశం మీ అందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించింది కదా. మీ హృదయాన్ని తాకింది కదా. మీ మనసులోని భారాన్ని తగ్గినట్లు అనిపించింది కదా. అమ్మవారి కృపాని గ్రహించండి. అది అమ్మ పట్ల చంచలమైన నమ్మకం ఉంచండి. అమ్మ లీలలు ఆగమ్య గోచరాలు. ఈ అద్భుతమైన సందేశాన్ని మీరు ఒక్కరే కాదండి, అమ్మ బిడ్డలందరికీ చేరేలా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి దివ్య సందేశాల కోసం మన అమ్మ సన్నిధి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా మీరు 10 మందికి షేర్ చేయండి. షేర్ చేసే అమ్మ కరుణను అందరికీ పంచండి. కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ, ఆ తల్లి మనందరికీ కూడా ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.